దబాంగ్ ఈ టైటిల్ వినగానే మన కళ్ళ ముందుంటాడు చుల్బుల్ పాండే. సల్మాన్ మానియాకి మత్తుగా ఊగుతుంది బాలీవుడ్. అంతటి కిక్ను తెలుగులో పవన్ కళ్యాణ్ మాత్రమే అందించగలడని నమ్మాడు నిర్మాత గణేష్ బాబు. మిరపకాయ హిట్తో ట్రాక్ ఎక్కిన హరిశంకర్కి ఛాలెంజ్గా నిలిచింది గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ అభిమానులు గత కొద్ది సంవత్సరాలుగా ఆకలిగా ఉన్నారు. పవనిజం తెలుగు ప్రేక్షకులు చూసి చాలా రోజులైంది. ఇలాంటి కండిషన్స్లో మొదలైన గబ్బర్ సింగ్ ట్రైలర్తోనే తనేంటో చూపించాడు హరీష్. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది అనే పంచ్ డైలాగ్తో సినిమాకు ఊపు తెచ్చాడు. పాటలు విడుదలై ఫ్యాన్స్ కు పూనకం తెప్పించాయి. అలా మొదలైన పవన్ మానియా గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యాక రెట్టింపయింది. దబాంగ్ నే తెలుగు నేటివిటీకి అద్దడంలో సక్సెస్ అయ్యాడు హరీష్ శంకర్. ఒక తిక్క పోలీస్ క్యారెక్టర్ ని తనదైన స్టైల్లో పండించాడు పవన్ కళ్యాణ్. ఇక ఆ రికార్డ్స్ తాకిడికి పాత రికార్డ్స్ కొట్టుకుపోయాయి. ఇండస్ట్రీకి కొత్త రికార్డ్స్ ని సెట్ చేశాడు గబ్బర్ సింగ్. ఆ తర్వాత వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు కూడా మంచి ఓపెనింగ్స్ సాధించి పవన్ మానియాని కంటిన్యూ చేసింది. ఈ ఏడాది గబ్బర్ సింగ్ ను మించిన హీరో లేనేలేడు. అరే సాంబార్ రాసుకోరా, ఈ సంవత్సరం మనదే అంటున్నాడు గబ్బర్ సింగ్. యూత్ ఒపీనియన్ కూడా అలాగే ఉంది. అదేంటో మీరే చూడండి. ఫేవరెట్ హీరో వాజ్ పవన్ కళ్యాణ్. ప్రభాస్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్. రామ్ చరణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ప్రభాస్. మహేష్ బాబు. పవన్ కళ్యాణ్. ఫేవరెట్ ఇలాజెస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్. మహేష్ బాబు. మహేష్ బాబు. పవన్ కళ్యాణ్. నాగార్జున. ప్రభాస్. పవన్ కళ్యాణ్. హీరో మహేష్ బాబు. ఎన్టీఆర్. పవన్ కళ్యాణ్. రామ్ చరణ్. ప్రభాస్. జూనియర్ ఎన్టీఆర్. ప్రభాస్. పవన్ కళ్యాణ్. ప్రభాస్. పవన్ కళ్యాణ్. ప్రభాస్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. మహేష్ బాబు. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.